అందరికి వందనాలండి. అన్నయ్యకి, అయ్యగారికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే కొన్ని అంటే కొన్ని 2 నెలల క్రితం బాబుకి బాగా మొటిమలొచ్చి ఇంతింత లావు బెందులున్నాయి బాగా. అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళినాం. హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ గారు చూసిండు. చూసి ఆయింట్‌మెంట్లు ఇచ్చిండు. ఇచ్చి ఏమన్నాడంటే, "సంవత్సరం పట్టిద్దమ్మా తగ్గడానికన్నారు." సంవత్సరం పట్టిద్దనంటే, ఎట్లా ప్రభు అని అన్నయ్య దగ్గరికొచ్చిండు. అన్నయ్య దగ్గరికొచ్చి, "అన్నయ్య ఇట్లా బాగా బాబుకి ఇట్లా ఉందన్నయ్య, బాగా డాక్టర్ దగ్గరికెళ్తే సంవత్సరం పట్టిద్దంటున్నారు. కొంచెం ఇంటికొచ్చి ప్రేయర్ చేయండి అన్నయ్య బాబు కోసం" అని పిలిచినాం. పిలిచిన తర్వాత అన్నయ్య పిలవగానే వచ్చిండు. వచ్చి చూసి బాబు మొహం చూసి, "అరే ఏమి చేయలేవు, దగ్గితే నేనైతే ప్రేయర్ చేస్తా. 2 నెలల్లో అన్నీ తగ్గిపోయి చిన్న కుమారుడు మొహం ఎలా ఉందో అలా ఉంటది" అని అన్నయ్య చెప్పిండు. చెప్పినప్పుడు నేను అనుకున్నా, డాక్టర్ గారు సంవత్సరం పట్టిద్ది అన్నాడు కదా, ఈ అన్నయ్య 2 నెలల్లో తగ్గుతాయి అంటుండు కదా, సరేలే అని ప్రేరేలు డబ్బిచ్చా అన్నయ్యకి. ప్రేరేలు డబ్బిచ్చి, అన్నయ్య ప్రార్థన చేయండి అంటే మేమిద్దరం బాబు నేనిద్దరం మోకరించినాం. బాబు ప్రార్థన చేసిండు అన్నయ్య. చేసినాక ఇక అన్నయ్య అన్నాడు, ఆయింట్మెంట్లు ఏం రాయమాకులే కానీ రోజు నైట్ ఈ ప్రేయర్ ఆయిల్ రాయి, పడుకుంటప్పుడు ప్రేయర్ చేసుకొని అన్నాడు. సర్లే అని రోజు అట్లే మేము ఇంట్లో ప్రేయర్ చేసుకుంటూ రోజు పడుకునేటప్పుడు బాబుకి ఆ పెద్ద పెద్దగా ఉన్న దగ్గర మొత్తం మంచిగా ప్రేయర్లు రాసి నైట్ పడుకునేవాళ్ళం. పడుకున్నాక మళ్ళీ అవి అయిపోయినాయి. మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళినాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, "మీరు ఊరికి వచ్చినా నేను ఏ మందులు ఇస్తామ్మా, ఎట్లయినా సంవత్సరం పట్టిద్ది తగ్గడానికి" అన్నారు. అన్నాక సర్లే అనుకొని ఆయన తీసుకొని వచ్చిన ఆ మందులు కూడా తీసుకొనొచ్చినా ఇంకా అయి రాస్తుంటే ఇంకెక్కువైతున్నాయి. ఎక్కువైతున్నాయి గానీ తగ్గట్లా. ఇక నేను అన్నయ్య అన్నాడు, "ఎయ్యి ఏం అవసరం లేదు గానీ నువ్వు రోజు ప్రేరాయలు రాయిరా, అయ్యే తగ్గిపోతాయి. ఏం గాదు. నీకు చిన్న కుమారుడు మొహం ఎలా ఉందో ఈ బాబు మొహం అలా మారుస్తాడు దేవుడు. ఎందుకంటే నాకు చూపెడతాడు దర్శనంలో. ఖచ్చితంగా అన్నీ పోతాయి. నేను మాటిస్తున్నా. నీకు అన్నీ తగ్గిపోతాయిరా" అని అన్నయ్య చెప్పిండు. సరే అన్నయ్య అని రోజు ఇక అంతే ఇంక ఆ మందులన్నీ పక్కకు పెట్టి ఆయింట్మెంట్లన్నీ ఆ రోజు ఇక ఆ ప్రేయర్లే రాసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. కానీ సంవత్సరం పట్టిద్దన్నది దేవుడు 2 నెలల్లో తగ్గించిండు. దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఎంత గొప్ప సాక్షి దేవుడు దీవించిన గాక.